అందరికీ నమస్కారం అండి. మీరు నేను ఒక మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, మనిషి జంతువుల నుంచి ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క మంచి క్వాలిటీ ఉంటుందండి. ఆ క్వాలిటీ జంతువుల నుంచి మనం నేర్చుకోవాలండి. అవి ఏంటంటే, లేవడంలో కోడిటండి. కోడి తెల్లవారుజామునే 4 గంటలకే లేచి కూస్తూ ఉంటుంది. అందుకని కోడిలాగా లేవాలట. పరుగులో గుర్రంలా ఉండాలటండి. గుర్రం అన్నిటికన్నా ముందు పరిగెడుతుంది ఫాస్ట్గా, పరుగులో వేగంగా ఉండడం. వినడంలో పిల్లిలాగా ఉండాలండి. పిల్లి చూడండి, నెమ్మదిగా అడుగులు చప్పుడు కాకుండా వచ్చి మెల్లిగా వింటుంది. వినడంలో పిల్లిలా ఉండాలండి. విశ్వాసంలో కుక్కలా ఉండాలండి. కుక్కకున్నంత విశ్వాసం నిజంగా ఎవ్వరికి, ఏ జంతువుకి, ఏ మనిషికి కూడా ఉండదండి. సేవలో ఎద్దుటండి. ఎద్దు పొలం దున్నితేనే కదండి మనందరికీ ఆహారం, ధాన్యం దొరుకుతుంది. గానంలో కోకిలటండి. కోకిల ద బెస్ట్ సింగర్ అంటే కోకిలేనండి. నాట్యంలో నెమలి. బెస్ట్ డ్యాన్సర్ అంటే పీకాక్ అండి. విజ్ఞానంలో హంస చూడండి, పాలని పెడితే పాలలో నీళ్ళని పాలని వేరు చేసేంత విజ్ఞానం హంసకు ఉందండి. పౌరుషంలో పొట్టేలుకి చాలా పౌరుషం ఉంది. కొమ్ములు పెట్టి పొడుస్తుంది బాగా. సాహసంలో పులికి చాలా ధైర్యం ఎక్కువ అండి. పరాక్రమంలో సింహం అంటండి. చాకిరీలో గాడిద అంటారు కదండి, బాగా పనిచేసే వాళ్ళని గాడిద చాకిరీ చేస్తుందని అంటాం కదండి. పని చేయడంలో గాడిద. కలుపుకోవడంలో కాకిటండి. కాకి ఆహారం అదొక్కటే తీసుకోదండి. ఆహారం ఎక్కడ ఉందంటే కావుమని 10 కాకుల్ని పిలుచుకుంటుందండి. పిలుచుకొని 10 కాకులతో కలిసి ఆహారాన్ని తీసుకుంటుందండి. అందుకని కలుపుకోవడంలో కాకిటండి. దృష్టిలో గ్రద్దటండి. గద్ద ఆకాశంలో చాలా పైన ఎగురుతుందండి. కానీ అక్కడి నుంచి భూమి మీద ఉన్న చిన్న ఎలకని, ఉడతని కూడా చూసి అక్కడి నుంచి వచ్చి పట్టుకుంటుందండి. అంటే గద్దకి చాలా దూరదృష్టి ఉందని. ఆ దూరదృష్టిలో గ్రద్దటండి. ఇలా ఈ జంతువుల్ని చూసి వాటి నుంచి ఈ క్వాలిటీస్ అన్నీ మనం నేర్చుకోవాలటండి. ఇది నేను ఇవాళ చెప్పదలుచుకున్న మాట అండి. నా మాట కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మళ్ళీ రేపు ఒక మంచి మాటతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు.